స్పైసెస్ అన్ని కూడా కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి, చాలా బాగుంది. వెల్కమ్ టు రీ మీడియా ఫుడ్. ఈ రోజు మనం సరికొత్త ఫుడ్ ని టేస్ట్ చేయడం కోసం మనందరికీ ఇష్టమైన ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కి అయితే వచ్చేసాం. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అండ్ బేకరీ విత్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్రూట్ జ్యూసెస్ విత్ షుగర్ కేన్ జ్యూసెస్ అయితే టేస్ట్ చేయడానికి వచ్చాము. సో ఈ రోజు మనం PY ఫుడ్ సెంటర్ అండ్ ఇది వచ్చేసి అమీర్ పేట్ KLM ఫ్యాషన్ మాల్ కి ఆపోజిట్ లైన్ ఇమేజ్ హాస్పిటల్స్ లైన్ కి వెళ్లే దారిలో PY ఫుడ్ సెంటర్ అని చెప్పేసి ఫుడ్ కోర్ట్ ఉంది. సో అక్కడికైతే మనం ఫుడ్ ని టేస్ట్ చేయడానికి వచ్చాం. సో విన్నారు కదా, ఇప్పుడు మన లోపలికి వెళ్ళి ఫుడ్ టేస్ట్ చేసి ఆ ఫుడ్ టేస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది మనము మీకు చెప్తాను, రండి. సో మనమైతే ఇప్పుడు ఫుడ్ ని టేస్ట్ చేద్దాం. లోపలికి వెళ్దాం అంతకన్నా ముందు. సో టేస్ట్ చేద్దాం అంటాం, ఇంతకు ఏం టేస్ట్ చేద్దాం, అసలు ఏ ఫుడ్? డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫాస్ట్ ఫుడ్ వెరైటీస్ ఇక్కడ ఉన్నాయి. ఓకే, టేస్ట్ చేసి మన వాళ్ళకి మన ఫుడ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. హలో కదా, మేము ఈ రోజు మీ ఫుడ్ సెంటర్ లో ఫాస్ట్ ఫుడ్ ని టేస్ట్ చేద్దామని చెప్పేసి వచ్చాం. మీ దగ్గర ఏమేమి ఐటమ్స్ ఉంటాయి, అసలు మీ స్పెషాలిటీ ఏంటి ఒకసారి మాకు చెప్పండి. స్పెషాలిటీ అంటే మేడం చాలా మందికి వేరే వేరే ఇష్టం ఉంటుంది. చికెన్ ఫ్రైడ్ రైస్, చికెన్ నూడిల్స్, చికెన్ మంచూరియా రైస్, స్పెషల్ మంచూరియా రైస్, స్పెషల్ మంచూరియా నూడిల్స్, సెజ్వాన్ చికెన్, గార్లిక్ చికెన్, జింజర్ చికెన్ అన్నీ ఉన్నాయి మా దగ్గర. మన రెగ్యులర్ కస్టమర్ అవసరం ఉంటుంది. అన్ని ఐటమ్ మా దగ్గర రీజనబుల్ ఉంటుంది. టేస్ట్ కూడా క్వాంటిటీ క్వాలిటీ అన్ని పర్ఫెక్ట్ ఉంటుంది. సో ఇక్కడ 7 టైప్ ఆఫ్ ఫుడ్ వెరైటీస్ ఉన్నాయి. సో వీటిలో ది బెస్ట్ మీరు ఏది ఎక్కువ ప్రిఫర్ చేస్తారు అండ్ ఎక్కువ కస్టమర్? అన్ని ఐటమ్ రెగ్యులర్ మేడం, నాకు రెగ్యులర్ కస్టమర్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాం మీ దగ్గరికి వచ్చిన. సెజ్వాన్ చికెన్ రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్, గార్లిక్ చికెన్ రైస్, గార్లిక్ చికెన్ మంచూరియా, జింజర్ చికెన్, గార్లిక్ చికెన్, చికెన్ 65 ఇవి రెగ్యులర్ ఎక్కువ ప్రిపేర్ అవుతుంది కస్టమర్. అండ్ ఫ్రూట్ జ్యూసెస్ ఉన్నాయి మ్యామ్. ఫ్రూట్ జ్యూసెస్లో మ్యాంగో మిల్క్ షేక్ ఉంది, ఓరియో మిల్క్ షేక్ ఉంది, బనానా మిల్క్ షేక్ ఉంది, మన యాపిల్ సపోటా అనార్ దానిమ్మ ఉంటుంది, ఇంకా పపాయా ఉంది, ఖర్బూజా ఉంది, మస్క్ మిలన్, వాటర్ మిలన్, షుగర్ కేన్ జ్యూస్. మన వచ్చే కస్టమర్కి అందరికీ అన్ని ఐటమ్ అక్కడ దొరుకుతుంది. ఫ్రూట్ సాడ్, కస్టర్డ్ ఫ్రూట్ సాడ్ వేడివేడిగా ఫాస్ట్ ఫుడ్ ని టేస్ట్ చేసి చాలా చల్లగా ఫ్రూట్ జ్యూస్ తినచ్చు. ఇంకోటి పక్కన మనది గప్చు బండి ఉంది, పానీపూరి, కట్లెట్, సమోసా కట్లెట్, పానీపూరి, దహీపూరి అన్నీ ఉంటుంది, పావ్ భాజీ. సో ఏ టైం కి ఓపెన్ చేస్తారు? మేము పొద్దున అయితే 11:30 వరకు ఓపెన్ అవుతుంది, నైట్ 12 వరకు ఉంటాం మేము. 11:30 పొద్దున నుంచి 11:30 AM నుంచి 12 PM. ఒకసారి మెనూ చూడండి. సో మెనూలో ఉన్న ప్రతి ఒక్క ఐటమ్ అన్ని ఐటమ్ ఉంటాయి, అన్ని ఐటమ్ ఉంటాయి. మెనూతోనే ఇంకా ఐటమ్ ఉన్నాయి వేరే వేరే ఎక్స్ట్రా కూడా. సో వినోద్, ఈ రోజు అయితే మనం ఇక్కడ ఫుడ్ టేస్ట్ చేయడానికి వచ్చాం. సో నువ్వే ఆర్డర్ చెప్పు, మనం ఫుడ్ టేస్ట్ చేద్దాం. నాకంటే ఎక్కువ నువ్వే ఫుడ్ టేస్ట్ చేస్తావు కాబట్టి నువ్వే చెప్తా. పింటూ యాదవ్ గారిని మనం అడుగుదాం. సార్, ఏ ఫుడ్ ఐటమ్స్ మాకు ప్రిపేర్ చేస్తారు? లైక్ చెప్పండి మేడం, మేము ఏం టేస్ట్ చేస్తారు మీరు? అన్ని మెనూలో అన్ని చెప్పిస్తారు. సో ఒక్కొక్క ఇక్కడ 7 టైప్స్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క దానిలో ఒక్కొక్కటి పిక్ చేసేసి మీరే ప్రిపేర్ చేసి మాకు ఫుడ్ టేస్ట్ కోసం సరే పంపిస్తాను. సో ఇప్పుడు వచ్చేసి మనం లోపలికి వచ్చాక ఆర్డర్ ఇచ్చాం కదా. సో ఆర్డర్ ఇస్తే దాదాపు మనకు 6 ఐటమ్స్ అనేది తీసుకురావడం జరిగింది. ఒక్కొక్కటి డిఫరెంట్ ఐటమ్స్. మనకు తెలిసిన మాత్రం చికెన్ మంచూరియా ఉంది, వెజ్ మంచూరియా ఉంది, అండ్ ఫ్రైడ్ రైస్ ఉంది. ఇలా చాలా వేరియంట్స్ ఉన్నాయి. కాబట్టి ఏమేమి ఫుడ్ ఏంటి అనేది మనం అడిగి తెలుస్తుంది. ఒక్కసారి ఒక్కొక్క ఫుడ్ ఐటమ్ ఏమేమి స్టైల్లో చేస్తారు? సో వెజ్ సింగపూర్ నూడిల్స్ ఉంది, వెజ్ సింగపూర్ వెజ్ మంచూరియా, సెజ్వాన్ రైస్ ఉంది, ఇది వెజ్ మంచూరియా, సెజ్వాన్ రైస్, ఇది వెజ్ చిల్లీ ఉంది, ఇది చికెన్ చిల్లీ, ఇది స్పెషల్ మంచూరియన్ రైస్, ఇది చికెన్ గార్లిక్ ఫ్రైడ్ రైస్. ఇష్టం అన్ని కొన్ని చేసుకోండి. అలా ఫుడ్ అనేది తేవడం జరిగింది కాబట్టి ఇన్నింటిలో నేను ఏం టేస్ట్ చేయను. నాకు మామూలుగా తెలిసిన మాత్రం చికెన్ ఫ్రైడ్ రైస్ అండ్ వెజ్ బిర్యానీ అండ్ చికెన్ మంచూరియా ఇవి మాత్రం తెలుసు. వీటిలో ఇవన్నీ తనే టేస్ట్ చేయాలి. టేస్ట్ చేసి ఎలా ఉంది అనేది తనే చెప్తుంది. నార్మల్గా తినే మాత్రం అవి. సో వాటిని నేను టేస్ట్ చేస్తాను, మిగిలిన అన్నీ తను టేస్ట్ చేస్తుంది. చూద్దాం. పింటూ యాదవ్ గారు, ఈ ఐటమ్ నేమ్ ఏంటి, అసలు ఈ ఐటమ్ స్పెషాలిటీ ఏంటి? ఈ ఐటమ్ నూడిల్స్ ఉంది మేడం, కానీ ఆ స్పెషాలిటీ అంటే సింగపూర్ నూడిల్స్. ఈ మసాలా వేరే ఉంటుంది, రెడ్ చిల్లీ రాదు దీనిలో. లైక్ అన్ని నూడిల్స్ రెడ్ ఇన్ కలర్ లో ఉంటాయి, ఇది ఎందుకని కొంచెం కలర్ వైజ్ గా డిఫరెంట్ ఉంది. ఎల్లో కలర్ ఉంది మేడం. ఓకే, వేరే కలర్స్ ఉంటుంది, వేరే మసాలా ఉంటుంది దీనికి. ఓకే, డిఫరెంట్ ఉంటుంది, టేస్ట్ కూడా డిఫరెంట్ ఉంటుంది నార్మల్ నూడిల్స్. తర్వాత ఇది వెజ్ స్పెషల్ మంచూరియా నూడిల్స్, వెజ్ సెజ్వాన్ నూడిల్స్ రైస్. ఓకే, ఇది స్పెషల్ మంచూరియా రైస్. ఓకే, ఇదైతే వెజ్ చిల్లీ, ఇదైతే చికెన్ చిల్లీ, ఇదైతే చికెన్ ఫ్రైడ్ రైస్ గార్లిక్. ఓకే. సో ఇప్పుడు మనం అయితే ఒక్కోటి టేస్ట్ చేద్దామండి. ఓకే అండి.
చేయండి ప్లీజ్ టేస్ట్ చూడండి మీరు ఎట్లా ఉంటుంది వేరే సింగపూర్ నూడిల్స్ అండ్ కలర్ ఎలా ఉందో టేస్ట్ కూడా వైట్ ఆపోజిట్ లో ఉంది. నార్మల్ నూడిల్స్ తో పోలిస్తే అది టూ మచ్ స్పైసీ ఉంటుంది, బట్ ఇది కొంచెం స్వీట్ తో కొంచెం స్పైసెస్ అన్ని కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ టేస్ట్ ఉంది. బట్ బాగుంది, కొత్తగా ట్రై చేసినట్టు అనిపిస్తుంది. అండ్ ఇది తను చెప్తుంటే వచ్చేసరికి చెప్పండి. తను చెప్తుంటే ఏమనిపిస్తుంది అంటే రెగ్యులర్ గా తినేది కాకుండా అప్పుడప్పుడు కొత్త వెరైటీస్ కూడా తినాలనిపిస్తుంది. ఇది ఆల్మోస్ట్ చాలా కొత్తగా ఉంది వినోద్. నార్మల్ రెగ్యులర్ గా మనం టేస్ట్ చేసే వాటితో పోలిస్తే ఇది చాలా బాగుంది. Nice. అండ్ Chicken మనకి noodles ఇప్పుడు కూడా ఇంకో రావడం కొత్త ఐటమ్ వచ్చింది. ఇది Chicken వచ్చేసి noodles. చికెన్ నూడిల్స్. సో ఇప్పుడైతే ఇది చిల్లీ చికెన్ కూడా ట్రై చేద్దాం. మనం కామన్ గా ట్రై చేస్తుంటాం కదా వినోద్ చిల్లీ చికెన్ బయట కూడా, బట్ అలా ఉందా ఇక్కడ స్పెషల్ ఏమన్నా ఉందా అని చెప్పేసి చూద్దాం. ఓకేనా? చికెన్ ఓవర్ కోటెడ్ లేదు, చాలా బాగుంది, టేస్టీగా ఉంది అండ్ పర్ఫెక్ట్. నాకైతే ఇది టేస్ట్ వైజ్ గా కరెక్ట్ గా ఉంది, చాలా బాగుంది వినోద్. అండ్ నువ్వైతే ఇప్పుడు వెజ్ మంచూరియా టేస్ట్ చేస్తున్నావు. ఎలా ఉందో చికెన్ ఎలా ఉంది వినోద్? పర్ఫెక్ట్ ఉందా టేస్ట్ వైజ్? నిజానికి ఇవన్నీ పెట్టడం కారణం తను చెప్పినట్టుగానే ప్రతిదీ ఒక స్పెషల్ ఉంటుంది చెప్పండి. ఓకే, సో అన్నట్టుగానే స్పెషల్ ఉంటుంది అనిపిస్తుంది. పీస్ హార్డ్ ఉందా లేదంటే సాఫ్ట్ ఉందా? సాఫ్ట్ లో ఎలా ఉంది ఏంటి టేస్ట్? స్వీట్ ఉంది ఇంకా హాట్. ఓకే, పర్ఫెక్ట్. రెగ్యులర్ గా కాకుండా ఇంకేమైనా కొంచెం టేస్ట్ వైజ్ కానీ మసాలా కానీ ఇంకేమైనా డిఫరెన్స్ ఉందా? నీకైతే నచ్చింది. సో అదే అనమాట. సో ఇప్పుడు వచ్చేసి పింటూ యాదవ్ గారు, సరే. అండ్ ఇప్పుడు మనమైతే చూడ్డానికి కలర్ మాత్రం కొంచెం డిఫరెంట్ గా ఉంది. లైక్ నార్మల్ వెజ్ రైస్ అలా కాకుండా దీని స్పెషల్ ఏంటండి? ఇది స్పెషల్ మంచూరియా సెపరేట్ చేస్తారు, రైస్ వేస్ట్ చేస్తారు, రెండు కలిపి ఓకే, మంచూరియాతో స్పెషల్ రైస్. ఓకే, వెజ్ మంచూరియా స్పెషల్ రైస్, వెజ్ మంచూరియన్ స్పెషల్ రైస్ విత్ మంచూరియన్ పీస్ వీఆర్ టేస్టింగ్. చాలా సాఫ్ట్ ఉంది మంచూరియా, చాలా సాఫ్ట్ ఉంది. టేస్ట్ వైజ్ చాలా బాగుంది. అండ్ ఇప్పుడు ఇంకా ఒక ఫుడ్ ఐటమ్ వచ్చింది. ఇవన్నీ ఇప్పుడు టేస్ట్ చేసిన 3 ఐటమ్స్ చాలా బాగుంటాయి. ఫుడ్తో పెట్టి చంపుతావు అన్నట్టుగా అలా ఉన్నాడు ఇప్పుడు పింటూ గారు. ఆల్మోస్ట్ ఈ 3 ఐటమ్స్ కూడా నేను టేస్ట్ చేసినవి చాలా బాగున్నాయి పింటూ యాదవ్ గారు. వినోద్ నువ్వు ట్రై చేయి ఇప్పుడు. నేను వచ్చేసి రెగ్యులర్గా తినేదే తిన్నాము, దాని తర్వాత మనం ఒకసారి రెగ్యులర్ చికెన్ ఫ్రైడ్ రైస్ వినోద్ టేస్ట్ చేస్తున్నాడు. స్పైస్ లెవెల్స్ ఎలా ఉన్నాయి? తినేదానికంటే ఇది చాలా టేస్ట్ అనిపిస్తుంది. ఓకే, స్పైస్ లెవెల్స్ ఎలా ఉన్నాయి వినోద్? స్పైస్ లెవెల్ కూడా బాగుంది, పర్ఫెక్ట్ ఉంది. పర్ఫెక్ట్ ఉందా? సో బాగుంది. ఓవరాల్గా చెప్పాలంటే దీనికి రెగ్యులర్గా తినేదానికి దీనికి చాలా డిఫరెంట్ అనిపిస్తుంది. బట్ కలర్ వైజ్ వీటికి వాటికి చాలా డిఫరెన్స్ ఉంది రైస్ ఐటమ్ లో, బట్ టేస్ట్ వైజ్ మాత్రం డిఫరెంట్ ఉంది అని అంటాం. ఓకే, ఇంకా టేస్ట్ చేయాలనిపిస్తుందా? ఇప్పుడైతే మనం నెక్స్ట్ వినోద్ నెక్స్ట్ ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి, ఫస్ట్ అయితే అవి ట్రై చేయు. ఏమో చెప్పాను కదా రెగ్యులర్గా తినేది ఇది ఫుడ్ కాబట్టి. ఓకే, దానికంటే ఇది కొంచెం టేస్ట్ వెరైటీగా ఉండడం వల్ల. సో ఇప్పుడు ఏం ట్రై చేయబోతున్నావు? ఏం ట్రై చేద్దామని అనుకుంటున్నావు? ఆలోచిస్తా ఉన్నా, ఇన్ని ఫుడ్స్ ఉన్నాయి కదా. ఓకే, సో నేను రెగ్యులర్గా తినేదానికి కొత్త కొత్త వెరైటీగా ఉన్నాయి కాబట్టి ఓకే, ఏం టేస్ట్ చేయాలా అని. నూడిల్స్ టేస్ట్ చేస్తాను. నూడిల్స్ టేస్ట్ చేయబోతున్నావు. చికెన్ ఫ్రైడ్ విత్ ఎగ్ నూడిల్స్ వినోద్ ట్రై చేయబోతున్నాడు. చికెన్ ఫ్రై, చికెన్ నూడిల్స్, చికెన్ నూడిల్స్ ఇది నార్మల్ రెగ్యులర్ చికెన్ నూడిల్స్, నార్మల్ ఎగ్ రైస్ విత్ చికెన్ నూడిల్స్. టేస్ట్ ఎలా ఉంది? అన్నీ పర్ఫెక్ట్. ఇది గుడ్, ఇది గుడ్, ఇది గుడ్. నార్మల్ రెగ్యులర్ తినేదానికంటే
ఇది మాత్రం పర్ఫెక్ట్ అనిపిస్తుంది. పర్ఫెక్ట్ ఉంది. బయట వాటితో మనం బయట తినే వాటితో పోలిస్తే ఇక్కడ స్పెషాలిటీ అనిపిస్తుందా? ఎస్. సో అన్నట్టుగానే స్పెషాలిటీ అని చెప్పాలి, ఏ విధంగా చెప్పాలో ఓకే అదే విధంగా అన్ని తీసుకొచ్చి పెట్టేసి తినమని చెప్తారు. తింటా ఉంటాం కూడా అదే స్పెషాలిటీ అనేది ఉంది. తినేయగలుగుతాం అంటాం మొత్తం. ఎస్. సో ఇప్పుడైతే ఇంకా 2 ఐటమ్స్ ఉన్నాయి. ఆ 2 ఐటమ్స్ కూడా మనం టేస్ట్ చేద్దాం. ఇంకా ట్రై చేయి వినోద్. నా వల్ల కానీ నువ్వే తినేసి ఇంకా. ఓకే. సో మనం అయితే ఇప్పుడు ఈ ఐటమ్ ఏంటి? ఈ ఐటమ్ వెజ్ సెజ్వాన్ రైస్. వెజ్ సెజ్వాన్ రైస్. వెజ్. సో మనం ఇక్కడ వచ్చేసి మంచూరియన్ రైస్, స్పెషల్ మంచూరియన్ రైస్. స్పెషల్ మంచూరియన్ సెజ్వాన్ రైస్ ట్రై చేసాం. ఇదైతే ఇప్పుడు వెజ్ సెజ్వాన్ రైస్ ని ట్రై చేద్దాం విత్ ఆనియన్స్ అండ్ రైస్. కలర్ తో పాటు టేస్ట్ కూడా డిఫరెంట్ గా ఉంది. బాగుంది. స్పైసెస్ అన్ని కూడా కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి. చాలా బాగుంది. స్పెషల్ మ్యాంగో జ్యూసెస్ ఆర్ ఆల్సో అవైలబుల్ హియర్. సో ఇక్కడ మనకైతే సమ్మర్ కాబట్టి సమ్మర్ స్పెషల్ మ్యాంగో జ్యూస్ అయితే, ప్యూర్ మ్యాంగో జ్యూస్ అయితే వచ్చింది. ఇక్కడ ఇంకా ఒక ఐటమ్ అయితే మిగిలిపోయింది. సో వినోద్ మీరు ట్రై చేయండి. ఇవే టేస్ట్ చేస్తే బెటర్ ఉంటుంది. రెగ్యులర్గా తినాలంటే వేరే టేస్ట్ చేయలేకపోతుంది. ఓకే. ఈ ఐటమ్ ఏంటి? వెజ్ ఫ్రైడ్ రైస్. వెజ్ ఫ్రైడ్ రైస్. ఓకే. విత్ క్యారెట్ అండ్ సమ్ ఆనియన్. ఓకే. సింప్లీ చాలా బాగుంది. ఎక్కువ ఘాటుగా లేదు అండ్ దట్టు చాలా టేస్టీగా ఉంది. చాలా బాగుంది. సో ఇక్కడున్న ఐటమ్స్ అన్నిటినీ మనం ట్రై చేసాం. ఇక్కడున్న స్పెషల్ థింగ్స్ అన్నీ కూడా మనం ట్రై చేసాం. అన్నీ ఒక్కొక్కటి, కామన్గా ఏదీ లేదు. మనం ట్రై చేసినవి జస్ట్ ఒక 8 ఐటమ్స్ అయితే. ఇంకా లిస్ట్లో చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 70 ఐటమ్స్, ఆల్మోస్ట్ ఒక 70 to 100 ఐటమ్స్ ఉన్నాయి. సో మీరు ఒక్కొక్క ఐటమ్ని కొత్తగా ట్రై చేయొచ్చు ఇక్కడికి వచ్చి. ఇదైతే అడ్రస్ వచ్చేసి అమీర్పేట్ కేఎల్ఎం మాల్కి ఆపోజిట్లో ఉన్న ఇమేజ్ హాస్పిటల్ లైన్ అండ్ పివై ఫుడ్ సెంటర్ అని చెప్పేసి ఉంది. సో ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్తో పాటు బయట ఫ్రూట్ జ్యూసెస్ అవైలబుల్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం షుగర్ కేన్ జ్యూసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. వీళ్ళ దగ్గర బేకరీ ఐటమ్స్ కూడా ఉన్నాయి. సో ఇదండి అడ్రస్ అండ్ లొకేషన్ అయితే. ఇప్పుడు మనం ఒకసారి జ్యూస్ అయితే ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ అండ్ జ్యూస్ మొత్తం కూడా ఓనర్ గారికి చెప్పేద్దాం. రియల్ మ్యాంగో జ్యూస్ అండి, రియల్ ఉంది. చాలా బాగుంది. చాలా థిక్ ఉంది. టెక్స్చర్ కూడా చాలా బాగుంది. విత్ మ్యాంగో బైట్ అయితే చాలా బాగుంది. ఫోటో మేము రివ్యూ ఇచ్చాము. అట్ ద సేమ్ టైం వీళ్ళని కూడా ఇక్కడ ఫుడ్ టేస్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళని కూడా ఫుడ్ రివ్యూ అడిగి తెలుసుకుందాం అని చెప్పేసి ఇక్కడ వెజ్ ఐటమ్ ఒకరు టేస్ట్ చేస్తున్నారు అండ్ నాన్ వెజ్ ఐటమ్ ఒకరు టేస్ట్ చేస్తున్నారు. సో వాళ్ళని కూడా ఫుడ్ రివ్యూ అడిగి తెలుసుకుందాం. సో చెప్పండి, మీరు ఏ ఐటమ్ తీసుకున్నారు? వెజ్ మంచూరియా ఫ్రైడ్ రైస్. వెజ్ మంచూరియా ఫ్రైడ్ రైస్. లైక్ టేస్ట్ ఎలా ఉంది అండ్ స్పైసెస్ ఎలా ఉన్నాయి, మీకు ఎలా అనిపిస్తుంది? ఓకే, బాగా బెటరే ఉంది. ఆయిల్ మనం చెప్పినట్టు చేస్తారు కాబట్టి టేస్ట్ కూడా బాగానే ఉంది. ఆయిల్స్ అన్ని మంచిగా ఉన్నాయి. బెటర్ టేస్ట్ బాగా. హెవీ ఆయిల్ కానీ అలా ఏమైనా అనిపిస్తుందా? లేదు, టేస్ట్ వైజ్ బాగుంది. మీకు నచ్చింది? ఓకే. సో ఇప్పుడు ఇతను అడిగి తెలుసుకుందాం. అండ్ నాన్ వెజ్ ఫుడ్ టేస్ట్. సో మీరు తీసుకున్న ఐటమ్ ఏంటి? చికెన్ ఫ్రైడ్ రైస్. చికెన్ ఫ్రైడ్ రైస్ విత్ డబల్ ఎగ్. విత్ డబల్ ఎగ్ చికెన్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నారు. సో మీకు టేస్ట్ ఎలా అనిపిస్తుంది అండ్ స్పైసెస్ లెవెల్స్ ఎలా ఉన్నాయి? స్పైసీ పర్లేదు. ఓకే. ఓకే. మీకు నాన్ లైక్ మీరు లిమిటెడ్ అంటే సరిపోయింది అన్ని. ఓకే. సో మీకైతే ఇక్కడ ఫాస్ట్ ఫుడ్స్ అంటే మీరు రెగ్యులర్ గా వస్తుంటారా? ఇది రెగ్యులర్ కస్టమర్. రెగ్యులర్ గా హాస్టల్లో ఉంటాడు. అప్పుడప్పుడు. ఓకే. సో హాస్టలర్స్ లో కూడా ఇక్కడికి వచ్చి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ని ట్రై చేస్తున్నారు. సో ఇదండి ఫుడ్ రివ్యూ అయితే. చాలా బాగుందండి. ఇది నా రెగ్యులర్ ప్లేస్ యాక్చువల్లీ. ఇక్కడ చాలా రెస్టారెంట్ ఉన్నాయి కానీ నేను ఇక్కడికే వస్తాను, రెగ్యులర్ గా ఇక్కడ తింటూనే ఉంటాను. చాలా బాగుంటుంది టేస్ట్. నూడిల్స్ అయితే చాలా బాగుంది. చికెన్ నూడిల్స్, ఇక్కడ ఫ్రైడ్ రైస్, మంచూరియా చాలా బాగుంటుంది. రెగ్యులర్ గా వస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో ఇందాక మనకు వచ్చేసి ఎన్ని ఫుడ్ వచ్చాయి ఏంటనే చూసాం కదా. దాదాపు 7-8 ఫుడ్ అనేది రావడం జరిగింది. దాంట్లో నేను ఫస్టే చెప్పాను, రెగ్యులర్ ఏవైతే తింటున్నానో అవే టేస్ట్ చేస్తాను, వాటిని మాత్రమే తింటానని చెప్పేశాను. అన్నట్టుగానే నా టాస్క్ నేను మాత్రం కంప్లీట్ చేశాను. బట్ తన టాస్క్ మాత్రం అట్లాగే మిగిలిపోయింది. వేరే కూడా టేస్ట్ చేస్తా అని చెప్పేసి ఒకసారి చూడొచ్చు. సో ఆల్రెడీ ఈ 4 ఐటమ్స్ ని ఫుల్ గా టేస్ట్ చేశాను అండ్ ఇవన్నీ కూడా టేస్ట్ చేశాను. అన్నీ బాగున్నాయి, నచ్చే. ఆల్మోస్ట్ 8 to 9 ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి. సో అవన్నీ అవ్వక ఇంతవరకు వీలైనంత వరకు వీఆర్ టేస్టెడ్. నాయక్ సినిమాలో ఫుడ్ బ్రహ్మాండంగా అంటే చూసినా ఫుడ్ పెట్టి చంపుతారని. సో ఇక్కడ ఆ విధంగా ఉంది. అందుకోసమే సో రెగ్యులర్గా తీసుకున్న ఫుడ్ మాత్రమే తీసుకున్నా. మిగతా అన్ని కూడా టేస్ట్గా ఉన్నాయి. ప్రతిదీ టేస్ట్ ఉంది. వచ్చిన కస్టమర్ రివ్యూ కూడా అడిగాము. సో వాళ్ళు కూడా చెప్పారు ఏ విధంగా ఉంది టేస్ట్ అనేది. సో థ్యాంక్ యూ.
చూస్తూ ఉండండి. నెక్స్ట్ మళ్ళీ మరొక ఫుడ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.